నమస్తే అందరికీ, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్ అనమాట. సో ఇవాళ వీడియో వచ్చేసరికి కదా రిక్వెస్టెడ్ వీడియో అనమాట. సో ఎవరు రిక్వెస్ట్ చేసి అంటే నరసింహారావు గోపాల్ అనమాట. అతని రిక్వెస్ట్ ఏంటంటే బ్రో 45,000 రూపీస్లో పీసీ బిల్డ్ లిస్ట్ పంపి అనేసి మెసేజ్ చేసిండు. సో నేను అతనికి ఏం చేసిన అంటే నేను సపరేట్గా వీడియో చేస్తాను అనేసి అతని కోసం ఈ వీడియో చేస్తాను అనమాట. సో ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ వీడియోలకు సంబంధించిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ ఇచ్చేస్తాను, మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియోలో ఉన్న ప్రైస్ లిస్ట్ ఏదైతే ఫ్లక్చువేట్ అవుతుంది, కంపల్సరీ కాదు సేమ్ ప్రైస్ ఉండాలనేసి. సో ఫైనల్గా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే పోయి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం. అండ్ ఫేస్బుక్ ఏదైనా పోయి పేజ్ అయితే లైక్ చేసేయండి. సో ఇప్పుడు ఫస్ట్ ప్రాసెసర్కి వెళ్దాం. సో ఫస్ట్ ఆబ్వియస్గా చెప్పేది ప్రాసెసరే. సో ప్రాసెసర్ తీసుకుంటే ఇంటెల్ i5 10400F అనమాట. సో మేజర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది 12 MB క్యాచీ ఫైల్తో వస్తుంది అండ్ 4.30 GHz ప్రాసెసర్ స్పీడ్తో పాటు వస్తుంది టర్బో బూస్ట్ ఆన్ చేసినప్పుడు. సో అండ్ ఇక్కడ రేటింగ్ చూసుకుంటే మీకు 4.5 రేటింగ్ వస్తుంది. అండ్ ప్రైస్ చూసుకుంటే 14,394 ఉంది, నియర్లీ ఏమంటారు 14,400 రూపీస్ వస్తుంది. ఇది అమెజాన్ చాయిస్లో కూడా ఉంది. అండ్ మీరు అన్న చాలా ఇంటెల్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి చెప్పే ఇది అమెజాన్ అయితే ఆఫీస్ చూపిస్తాం అనేసి అనొచ్చు. సో ఇంటెల్ అఫీషియల్ వెబ్సైట్ చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు ఇంటెల్ i5 10400F. అండ్ బై ఇక్కడ చూసుకుంటే బాగానే ఉంది. అండ్ ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే మాత్రం ఇది 2020లో రిలీజ్ అయిన ప్రాసెసర్. స్టిల్ ఇంకా ఇంటెల్ 14 nm టెక్నాలజీ యూజ్ చేసి ప్రాసెసర్ని డిజైన్ చేసింది. తర్వాత కోర్స్ చూసుకుంటే 6 కోర్స్ 12 థ్రెడ్స్తో పాటు వస్తుంది. అండ్ బేస్ ఫ్రీక్వెన్సీ అవుతుంది అది చూసుకుంటే 2.9 GHz బేస్ అనమాట. అంటే నార్మల్గా మీరు టర్బో బూస్ట్ చేసారు అనుకోండి 4.30 GHzకి టర్బో బూస్ట్ అయితే 12 MB క్యాచీ ఫైల్ ఉంది. టీడీపీ చూసుకుంటే పవర్ కన్జంప్షన్ 65 watts పవర్ కన్జంప్షన్ ఉంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇది ఎఫ్ సిరీస్ ప్రాసెసర్లు కాబట్టి ఎఫ్ సిరీస్ ప్రాసెసర్లకి మీరు సపరేట్గా గ్రాఫిక్ కార్డులు పెట్టుకోవాల్సి వస్తుంది. దీంట్లో గ్రాఫిక్స్ అనేది ఏమి ఉండదు. తర్వాత ప్రాసెసర్ అయితే మంచిగా ఉంది. నెక్స్ట్ గ్రాఫిక్ ఏమంటారు మదర్ బోర్డ్ చూసుకుంటే మదర్ బోర్డ్ మంచిగా ఉంది. ఇది ఆసోస్ ప్రైమ్ H410ME మదర్ బోర్డ్ అనమాట. మీరు వేరే మదర్ బోర్డ్ చూసుకోవచ్చు, కంపల్సరీ కాదు. 410 మదర్ బోర్డ్స్ అన్నీ కూడా కంపాటబులే. అండ్ ఇక్కడ బేసిక్గా చూసుకుంటే నేను చాలా బేసిక్ మదర్ బోర్డ్ తీసుకున్నా. అండ్ చిన్న మదర్ బోర్డు ఇక్కడ మీరు 2 RAM స్లాట్స్లో పెట్టుకోవచ్చు అండ్ ఒక NVMe స్టోరేజ్ అనమాట. ఇక్కడ బేసిక్ నార్మల్గా ఒక గ్రాఫిక్ కార్డ్ పెట్టుకోవచ్చు అడిషనల్గా. సో అంతే, చాలా సింపుల్ మదర్ బోర్డ్. సో బ్యాక్ సైడ్ పోర్ట్లో వస్తే ఒక విజే పోర్ట్ ఉంది అండ్ పాత PS2 మౌస్ అండ్ కీబోర్డ్ పోర్ట్స్, ఒక HDMI పోర్టు, 2 USB 3.0 పోర్ట్స్ అండ్ 2 2.0 పోర్ట్స్ అనమాట. ఈథర్నెట్ అండ్ ఆడియో పోర్ట్స్ ఉంటాయి. సో బై డాక్యుమెంట్స్ అయితే ఏం లేవు. కేబుల్ M.2 యాంకర్ ఒకటి వస్తుంది అండ్ బ్యాక్లైట్ ప్యానల్ అయితే ఇంకేం లేదనమాట. సో చాలా సింపుల్ మదర్ బోర్డ్ వచ్చేసరికి అయితే 6,190 రూపీస్ ఉందన్నమాట. సో ఇది ఒకసారి చూసుకోండి. ఆసూస్ కూడా మంచి బ్రాండే, మీకు అందరికి తెలిసిందే. ఆసూస్ వాళ్ళు వాళ్ళ ఫోన్స్ కూడా తయారు చేస్తుంది. సో వాళ్ళ గేమింగ్లో ఉన్న క్వాలిటీ కూడా దీంట్లో కూడా సేమ్ అదే క్వాలిటీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ ర్యామ్. సో ర్యామ్ చూసుకుంటే క్రూషల్ బేసిక్ ర్యామ్ తీసుకుంటున్నా. HyperX Fury అది ఇదని పెట్టుకోవట్లే, నేను బేసిక్గా ర్యామ్ తీసుకుంటున్నా. ఇది ఒకసారి కదా 2,660 రూపాయలు ఉందన్నమాట. ఇది 8GB వేరియంట్, సింగిల్ స్టిక్ DDR4 వేరియంట్ వస్తుంది. ఇక్కడ ఏం మీ చెప్పాల్సిన అవసరం లేదు, మామూలుగా ఇట్లా పిక్లు ఉన్నట్టు పెట్టుకోవచ్చు. సరే ర్యామ్స్లో అట్లా పెడతారన్నమాట. అండ్ అంతే. నెక్స్ట్ బై స్టోరేజ్. ఆబ్వియస్గా అందరికి తెలిసిన స్టోరేజ్ ఏంటంటే వెస్టర్న్ డిజిటల్ గ్రీన్ తీసుకున్న 120GB ఏమంటారు సరిపోతుంది. బేసిక్గా యూజ్ చేసే వాళ్ళకైతే సాఫ్ట్వేర్లు అన్నిటికీ నాకు తెలిసి 120GB ఈజ్ ఇనఫ్. అంటే మ్యాక్సిమం అందరైతే హెవీగా ఏమంటారు గేమ్స్ అని SSD అయితే పెట్టరు. సో సెకండరీ దాంట్లో గేమ్స్ అవన్నీ పెడతారు. సో దానికి SSD సరిపోతుంది. సో 120GB SSD ఎందుకన్నా 240GB పెట్టచ్చు అని కూడా మీరు అనొచ్చు. సో 240 పెట్టింటే ప్రైస్ ఇంకొంచెం ఎక్సీడ్ అయ్యేది. 45,000కి దగ్గరలో చేద్దామనేసి ఈ వీడియో చేస్తున్నాం కాబట్టి బిల్లు అందుకే 120GB తీసుకున్నాను. అండ్ 120GBలో ఆబ్వియస్గా మీరు బేసిక్గా ఫోటోషాప్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ప్రీమియర్ ప్రో అండ్ OS మిగతా చిన్న యాప్స్ అవన్నీ ఇన్స్టాల్ చేసుకున్నా కూడా అది మీకు 60GB అది తీసుకున్నా కూడా మీకు ఇంకా 60GB మిగిలే 50GB ఇంకా మిగిలే ఉంటుంది. సో 120 అంటే 120 రాదు, మీకు 110 వస్తుంది. సో 60GB పోయినా సరే ఇంకా మీకు 50GB అట్లనే ఉంటుంది. సో 50GB కొంచెం అడిషనల్ స్పేస్కి అయితే ఉండిపోతుంది. తర్వాత సెకండరీ స్టోరేజ్ అనమాట. సో సెకండరీ స్టోరేజ్ సెకండ్
బ్యారా కూడా 7200 ఆర్పిఎం మీద 500 GB SSD, సారీ హార్డ్ డిస్క్ అలవాటు అయిపోయింది SSD అనడం వల్ల. సో 500 GB హార్డ్ డిస్క్ తీసుకుంటారా మీరు అనొచ్చు, ఇక్కడ కూడా అన్న 1 TB హార్డ్ డిస్క్ తీసుకోవచ్చు కదా సెకండ్ బ్యారా కూడా అంటే ఎస్ తీసుకోవచ్చు. కానీ ఇక్కడ కూడా సేమ్ అదే విషయం అనమాట. స్టోరేజ్ కంటే కూడా ప్రైస్ బడ్జెట్ లో 45,000 దగ్గర ఉండాలనేసి లిమిట్ చేసినాం. సో నెక్స్ట్ హార్డ్ డిస్క్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకేముంది అంటే గ్రాఫిక్ కార్డ్. సో గ్రాఫిక్ కార్డ్ చూసుకుంటే MSI GTX 1650 గ్రాఫిక్ కార్డ్ అనమాట. సో ఇది మంచి గ్రాఫిక్ కార్డే, ఇది ఓవర్క్లాక్ ఎడిషన్ అనమాట, కొంచెం బూస్ట్ అనేది కూడా వస్తుంది. ప్రైస్ చూసుకుంటే మాత్రం దగ్గర దగ్గర 14,000 ఉంది, అంటే 13,790 రూపాయలు, 200 తక్కువ 14,000 గ్రాఫిక్ కార్డ్ ఇది. సో ఇక్కడ చూసుకుంటే డిజైన్ అంత బాగుంది గ్రాఫిక్ కార్డ్ది. సో MSI వాళ్ళది మంచి బ్రాండ్. అండ్ ఇక్కడ MSIది ఇంకోటి చూసుకుంటే ఇక్కడ మీకు పవర్ కనెక్టర్ అయితే సపరేట్ తీసుకోవాల్సి వస్తుంది. అంటే గ్రాఫిక్ కార్డ్ సపరేట్గా పవర్ అనేది కన్జ్యూమ్ చేస్తారు అనమాట. ఇక్కడ మీరు టాప్లో చూసుకోవచ్చు, ఇక్కడ పోర్ట్స్ చిన్న ఏమంటారు స్క్వేర్ షేప్లో ఏమంటారు హోల్స్ ఉన్నాయి, 6 హోల్స్ ఉన్నాయి కదా. సో అది సపరేట్ పవర్ కన్జంప్షన్ తీసుకుంటారు, గ్రాఫిక్ కార్డ్ ఎక్స్ట్రా పవర్ కన్జంప్షన్ తీసుకుంటుంది. సో దానికోసం అనేసి ఒక మంచి పవర్ సప్లై అయితే కావాలి కదా మీకు. అందుకోసం అనేసి నేను కూలర్ మాస్టర్ పవర్ సప్లై తీసుకున్నాను, 450 వాట్స్ బ్రాన్స్ V2 230 వాట్స్ 80+ బ్రాన్స్ సర్టిఫైడ్ పవర్ సప్లై అనమాట. సో ఇది బేసిక్గా అన్ని గ్రాఫిక్ కార్డులకి అన్నిటికీ సరిపోతుంది. ప్లస్ వీళ్ళు 5 years వారంటీ కూడా ఇస్తారు. సో అందుకోసం అనేసి నేను ఇది తీసుకుంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఇట్లా మీకు ఏ ఇష్యూ ఉండదు. సో ఇక్కడ ఏముంది, సో ఇది ఇంటర్నల్స్ అనమాట. సో సాకెట్ ఏమైనా ఇష్యూస్ ఏమైనా క్లారిఫై చేసుకోవడానికి టెక్నీషియన్స్ పనికి వస్తుంది ఇది. అండ్ బేసిక్గా కూలర్ మాస్టర్ అయితేనేమో నేను ముందు నుంచే బాగా ఫ్యాను. కూలర్ మాస్టర్ అయితే మంచిగా ఏమంటారు డిజైన్ చేస్తారు, వారంటీ కూడా బాగా ఇస్తారు, అండ్ కూలింగ్ కూడా మంచిగా ఉంటుంది వాళ్ళది. అండ్ ఇది ఒకటి చెప్పడం మర్చిపోయినా, వీళ్ళది 120 mm కూలింగ్ ఫ్యాన్ ఉందన్నమాట. సో ఇది మంచి ఆప్షనే. తర్వాత ప్రైస్ చూసుకుంటే ఇది 3,000 రూపీస్ ఉందన్నమాట, 3,100 రూపీస్. అది అంతా మంచిగా ఉంది. ఇవన్నిటిని కంబైన్ చేసి ఒక దగ్గర పెట్టాలంటే క్యాబినెట్ కావాలి మీకు. సో క్యాబినెట్ తీసుకుంటే యాండ్స్ క్యాబినెట్ అనమాట. సో స్పెసిఫిక్గా ఇదే ఎందుకు తీసుకున్న మిడ్ టవర్ యాండ్స్ అంటే ఇది ఈ స్పోర్ట్స్ గేమింగ్ క్యాబినెట్స్ అనొచ్చు. ఒకవేళ మీరు ఫ్యూచర్లో గేమింగ్ ఆడాలనుకున్నా లేకపోతే గేమింగ్కి యూజ్ చేయాలన్నా కూడా మీకు మంచిగా లుక్ వస్తుంది. సైడ్స్లో చూసుకుంటే ఇది టెంపర్ గ్లాస్ అనమాట. అండ్ మొత్తం వెంటిలేషన్తో పాటు పైన కింద సైడ్లో వెంటిలేషన్ బాగానే వస్తుంది. అండ్ ఇక్కడ సైడ్ వేసుకుంటే టాప్లో ఇది ఎయిర్ ఏమంటారు ఎల్ఈడి, సారీ ఎయిర్ ఫ్లో అంటారా ఎల్ఈడి అనమాట ఇది. సో మీకు ఆన్ చేసినప్పుడు సపరేట్ ఎల్ఈడి ఇండికేషన్ అనేది బాగా వస్తుంది. సో గేమింగ్ అన్లిమిటెడ్ అనేసి ఇక్కడ ఏమంటారు టెక్స్ట్ అయితే పెట్టారు. సో యాంటీ వాళ్ళది కూడా మంచిదే. అండ్ ఒక లోపల మీకు అనిపించచ్చు అన్న లోపల ఏముంది అది అంటే ఇక్కడ లోపల కదా సీన్. సో కింద ఇక్కడ ఈ బేస్లో మీరు పవర్ సప్లై పెట్టుకోవచ్చు, అండ్ సైడ్స్లో మీరు హార్డ్ డిస్క్ కానీ SSD కానీ పెట్టుకోవచ్చు, ఇక్కడ మదర్ బోర్డు అండ్ ఇక్కడ గ్రాఫిక్ కార్డ్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ కింద పవర్ సప్లై హోల్స్ వెంటిలేషన్స్ అండ్ ఇది గ్రాఫిక్ కార్డ్, సారీ ఇది ఈ డాట్స్ ఉన్నాయి కదా ఈ గ్రాఫిక్ కార్డ్కి, అండ్ పైన ఉన్నదేమో మదర్ బోర్డ్కి. సో ఇది ఏమంటారు పెద్దగా ఏం చేయలేదు, చాలా చిన్న వీడియో అలా చేద్దాం అనేసి వీడియో చేస్తున్నాం, రిక్వెస్ట్ వీడియో. మీరేమనుకుంటారో ఈ PCBల మీద కింద కామెంట్ చేయండి. అండ్ చిన్న రిక్వెస్ట్ అంటే ఛానల్ సబ్స్క్రిప్షన్ బెల్ఐకాన్ ప్రెస్ చేయండి. లేటెస్ట్ రిక్వెస్ట్ కోసం ఫేస్బుక్ ఎదురం పేజ్ లైక్ చేయండి. ఫైనల్గా నా ఒపీనియన్ అనేది ఈ PCBల మీద మీరు ఏమంటారు, నా PCBలు మంచిగా ఉంది తీసుకోవాలా అవుతా అనేసి అంటే ఇట్లా నా ఒపీనియన్ అనేది ఈ బిల్డ్ మీద అంటే జస్ట్ మీరు తీసుకోవచ్చు. అండ్ ఫిక్స్డ్ బడ్జెట్ ఉన్న వాళ్ళైతే మాత్రం తీసుకోండి. అండ్ నేను మళ్ళీ అప్గ్రేడ్ చేసుకోను అన్న వాళ్ళైతే రీజన్ ఏంటంటే ఇంటెల్ వాళ్ళది సాకెట్స్ చేంజ్ అవుతుంటే ఎవ్రీ జనరేషన్కి, సో దాంట్లో కొంచెం ఇష్యూ వస్తుంది. అండ్ AMD అయితేనేమో మంచిది కానీ అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది కాబట్టి నేను ఇంటెల్ రికమెండ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వీక్లో CES ఉంది. ఒకవేళ CES ఏమన్నా కొత్త ప్రోడక్ట్ లాంచెస్ లేకపోతే కొత్త ప్రాసెసర్స్ రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి, ఇంటిమేషన్ చేస్తున్నాం. సో అక్కడ వచ్చిందంటే ఆ ప్రాసెసర్లు పర్ఫార్మెన్స్ అవి చూసుకొని కూడా అవి కూడా నేను రికమెండేషన్ చేసే అవకాశం ఉంది. అండ్ ఇంకోటి CESలో ఫోన్స్ కూడా ఉన్నాయి, కొత్త ఫోన్స్ లాంచ్ అవుతున్నాయి, అవి కూడా ఒకసారి చెక్ చేసుకోవాలా. అండ్
మీ ఒపీనియన్ ఏంది ఈ పీసీ బిల్డ్ మీద? సో కొంచెం స్పీడ్ కలిపేనా, మీకు ఏమైనా స్పీడ్ అనిపించిందా, లేకపోతే కొంచెం మెల్లగా చెప్పాలా అనేసి, ఇంకొంచెం డెప్త్కి వెళ్ళాలా అనేసి కింద కామెంట్ కూడా చేయండి. అండ్ ఈ వీడియో కిందే మనము నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.